ప్రజలు చేతులకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించిన కాక మంచిదండి. మరి మరొక నూతన మాసంలో ప్రభు రీతిగా వచ్చే గొప్ప భాగ్యాన్ని నేను మనకు అనుగ్రహించాడు. లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి చాలామంది మన పేరులో సంఘస్థులు గృహాలు వెళ్ళి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుడి అందరితో ఆనందించే బదులైతున్నాం కనుక దేవుడు ఇచ్చిన కొద్ది సమయాన్ని మనము సద్వినియోగపరుచుకొని వాక్యముని వెలుగులో ప్రభా నేను వెలిగింపబడాలి, నేను కూడా వాక్యము చేత బలపరచబడాలి, వాక్యము ద్వారా నా జీవితము నడిపించబడాలి అని మనము దేవుడిని వేడుకోగలిగితే, దేవుని వైపు చూడగలిగితే కనుక దేవుడు తప్పక జీవవాక్యము చేత ఆయన మనల్ని వెలిగించి ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో ఆయన నడిపించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఒకటి దేవుడు మనం నడిపిస్తుంది, ఒకటి మనం బలహీనులము, మనము మనంతటా మనము దేవుణ్ణి వెంబడించలేము. కానీ దేవుడు తన జీవవాక్యము చేత తన పరిశుద్ధాత్మ సహాయం చేత ఆయన మనం బలపరిచి ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో ఆయన మనని నడిపించే దేవుడై నాడు వారిని దేవుడు తెలియదు. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. ఏంటంటే మన మూలము కువారి సహోదరి చెల్లి చెప్పింది, మనము దేవుని పిల్లలై ఉన్నాము. ఇంకా చెప్పాలి. కువారి మన మొదలు దేవుని పిల్లలై ఉన్నాము. ఇంకా ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయి? రూతక ఏమైనా ఆన్సర్ ఉందా? పరదేశులము, పాఠశాలము, ప్రయాణికులము, ఇంకా దానికన్నా ప్రాముఖ్యంగా మనందరం ఒక గుర్తించబడి తెలుసా? విశ్వాసులము. దేవుని అందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారమై వచ్చాం. కాబట్టి విశ్వాసులు అని పిలబడుతున్న మనము మన జీవితాన్ని వాక్యమని వెలుగుతో సరి చూసుకుంటే కనుక విశ్వాసము మనలో ఉంది అని మనం ఒకవేళ నమ్మగలిగితే కనుక మనలో ఏముండదంట? సందేహం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా విశ్వాసాలుగా పిలబడుతున్నాము, కానీ మన జీవితాల్లో ఏమంటున్నది? డౌట్ అనేది వస్తున్నది. దేవుని మీద డౌట్ పడతాము, మనుషుల మీద డౌట్ పడతాము, అందరి మీద డౌట్ పడతాము. కాబట్టి ఈ డౌట్ అనేది ఎక్కడి నుంచి మన జీవితాల్లో అది అనుమతించబడుతుంది అంటే అది అపవాది ద్వారా మన జీవితాల్లో అది చెలబెడుతూ ఉంటుంది. కాబట్టి డౌట్ అనేది మనలో ఉండకుండా మనం ప్రతినిత్యం దేవుని విశ్వాసంలో బలపరచబడే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి డౌట్ అనేది నీ జీవితంలో ఉంటే ప్రభుని వేడుకోని వస్తుంది. ఏమనంటే, ప్రభువా నాలో ఉంటున్న ఈ సందేహాన్ని తొలగించి నీ యందు సంపూర్ణ విశ్వాసాన్ని నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి మనం వేడుకోగలిగితే కనుక నీ జీవితంలో ఉంటున్న డౌట్స్ ని దేవుడు క్లారిఫై చేస్తాడు. దాని నుంచి నీకు విడుదలని కలిగజేస్తాడు. కాబట్టి డౌట్ అనేది అపవాది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో వాడు కలుగజేస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసంలో బలపరచబడతాడు అని ఆ విశ్వాసం బలపరచబడకుండా ఉన్నదానికి అపవాది అయిన సాతాను డౌట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సందేహాలని, కలవరాలని వాడు కలుగజేస్తూ ఉంటాడు. ఈరోజు ఎందుకు మనం కలవరపడతామంటే దేవుని యందు సంపూర్ణ విశ్వాసము మనకు లేక, రక్షణ పొందుకున్న వారము, క్రీస్తు రక్తంతో కడగబడ్డ వారము, క్రీస్తుని అంగీకరించిన వారము, క్రీస్తు యొక్క అడుగు జాగాలను నడుచుకునే మనమే ఈ రోజుకి కూడా కొన్ని విషయాల్లో మన జీవితాల్లో ఎదుర్కొంటున్నప్పుడు సందేహపడుతూ ఉంటాం. ఎందుకు తెలుసా సందేహము? దేవుని నువ్వు సరైన రీతిలో విశ్వసించక అపవాది యొక్క ఒత్తిడి వల్ల నువ్వు సందేహపడుతున్నావు. వాడు సందేహపడదు. అందుకని ఒక చక్కటి పాట ఉండగా, సందేహమేలా సంశయమేలా
రక్షించుకునేదానికి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని దానపోసింది. ఈరోజు విశ్వాసంలో పిలువబడుతున్నాము, కానీ దేవుడు మన హృదయాన్ని తేలి చూస్తుండగా మనలో సందేహము చూడగలుగుతున్నాం. అందుకనే తోమాతో అంటాడు, తోమా నీ చేతిని నా గాయాలలో నువ్వు పెట్టి చూడు. అక్కడ దేవుడు ఒక చిన్నటి మాట అంటూ ఉంటాడు, ఏమంటే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యము. కాబట్టి వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. దేవుడు ఆయన అటు విశ్వాసము అటు నిరీక్షణ మనందరికీ ఆయన కలుగజేసి ఉన్నాడు, అనుకరించి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంలో పిలబడుతున్న మనకు మన విశ్వాసాన్ని దేవుని సావాసంలో ఉండి మనం పెంపొందించుకోగలుగుతున్నామా, విశ్వాసంలో బలపరచబడగలుగుతున్నాం, విశ్వాసంలో స్థిరపరచగలుగుతున్నామా, అటు సంపూర్ణ విశ్వాసం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపు మనము నిలపగలుగుతున్నామా? ఒకళ్ళు లేకపోతే ప్రభు ఒకటి అంటూ ఉంటాడు మనం చూసి, ఏమంటాడు కదా, అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం? ఈరోజు ఇలా అల్ప విశ్వాసం ఉన్నదేమో. నేటికన్నా ప్రభుని గుర్తెరుగు, ప్రభు వాక్యాన్ని గుర్తెరుగు, ప్రభు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని గుర్తెరిగి నేటికన్నా సంపూర్ణమైన విశ్వాసంలో నడుచుకునే వ్యక్తిగా ప్రభు నన్ను నువ్వు బలపరిచి నన్ను స్థిరపరిచయ్యాన్ని నువ్వు వేడుకుంటే కనుక దేవుడు తప్పక నీకు నాకు సహాయము చేస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద డౌట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఎన్నో డౌట్స్ ఉంటుంటాయి. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే, వాటిని మనం జయించాలి అంటే మనం ప్రభు మీద ఆధారపడినప్పుడే మనలో ఉంటున్న ప్రతి ఒక్క సందేహాన్ని, ప్రతి ఒక్క సమస్యాన్ని మనము జయించేవారిగా మనం ఉండగలుగుతాం అని దేవుడు ఎక్కడైనా ఆయన తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వాక్యం చక్కటి మాట చూడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వాక్యం. ఎవడైనాను ఈ కొండను చూసి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Truly I say to you, whoever says to this mountain, be taken up and thrown into the sea, and does not doubt in his heart, and believes that what he says will come to pass, it will be done for him. కాబట్టి దేవుడు మనకి స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఈ కొండని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడు అని నువ్వు పలకగలితే, విశ్వాసంతో నువ్వు పలకగలితే, నీ హృదయంలో ఏమాత్రము సందేహము లేకుండా నువ్వు ఒకవేళ పలికేవాడిగా ఉంటే కనుక ఎటువంటి సమస్యన నీ దగ్గర నుంచి తొలగించడానికి పెట్టించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదుర్కొలు, ఎన్నో పోరాటాల మధ్యలో మనం ఉంటూ ఉంటాం. కానీ ఇవన్నింటినీ మనము మానసికంగా మనం జయించాలి అంటే కనుక మనం దేవుని యందు సంపూర్ణ విశ్వాసము నిలిపిన వారమై ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉందండి అని చెప్తే సరిపోదు, కానీ విశ్వాసం ఉంది అని నువ్వు చెప్తున్నావే, అక్కడ నువ్వు ఒక మాట గుర్తించాలి. ఏంటి తెలుసా? నువ్వు చెప్పుతుండగా, నీ నోటితో నువ్వు పలుకుతుండగా దేవుడు నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, నీ హృదయంలో సందేహం ఉండద్దు. ఈరోజు మనం దేవుడితో నోరుంది కాబట్టి చెప్తాం, క్రైస్తవులం కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి, సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి మనం చెప్తూ ఉంటాం. ఏమంటే, ఓ సమస్య నా దగ్గర నుంచి నువ్వు తొలగిపో, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు వాక్యం ద్వారా మనం చెప్తూ ఉంటాం. కానీ మన హృదయంలో ఏమంటున్నది? సందేహం ఉంటున్నది. ఒక డౌట్ అనేది మన హృదయంలో ఉంటున్నది అంటే నీ జీవితంలో ఆ కష్టము కానీ, ఆ కొండ కానీ అది తొలగింపబడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే నీలో ఉంటున్న డౌట్ మాత్రమే. ఒకటి డౌట్ పడదు, నమ్ము, దేవుడు చెప్పిన మాటని విశ్వసించు. సంపూర్ణమైన విశ్వాసము కనపరచగలిగితే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు కనుక నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో నువ్వు కనపరచగలిగితే, సంపూర్ణ విశ్వాసం నాకు ఉండయ్యా అని నువ్వు నమ్మగలిగితే, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ నీ జీవితంలో దేవుడు తప్పక
దాన్ని నెరవేర్చుతాడు నీ జీవితంలో. దాన్ని నీ దగ్గర నుంచి ఆయన తప్పక తొలగించే శక్తిమంతుడై ఉన్న మన దేవుడు. కాబట్టి డౌట్ అనేది మన హృదయంలో ఉండదు. అందుకనే యెషయా గ్రంథ గ్రంథకర్త ద్వారా చెప్తూ ఉంటాడు ఏమనంటే, వీరు నోటితో మాత్రమే నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించగా లోకంని ప్రేమిస్తూ సందేహము కలిగి ఉండి సమస్యలని మనలో నుంచి తొలగించుకోలేని వారిగా ఉంటున్నాం. దేనికి కారణం తెలుసా? మన హృదయాలు దేవునికి నమ్మకం లేవు. దేవుని దాన్ని విశ్వాసము మనం నింపలేని వారిగా మనం ఉంటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పటికీ అది నీకు దాని నుంచి ఒక వెలుగుదల నీకు కావాలన్నా, విడుదల నీకు కావాలన్నా నువ్వు సందేహించావు, నువ్వు ధైర్యంగా నా ఎంతో విశ్వసించు, దాన్ని నేను తొలగిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనంతటా మనం తొలగించుకోలేము ఏ సమస్యని, ఏ కష్టంని. మనుషులలో ఉన్న పెద్ద బలహీనత ఏంటి తెలుసా? వాళ్ళ అజ్ఞానము ద్వారా కష్టాన్ని కొని తెచ్చుకుంటారు కానీ ఆ కష్టాన్ని తొలగించుకోలేరు, వాటి నుంచి విడుదల పొందుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ నువ్వు నా యొక్క విశ్వసించగలితే నువ్వు కొని తెచ్చుకున్న కష్టాన్ని కూడా నేను తొలగించే శక్తిమంతుడై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అంటే విశ్వాసము మనము దేవుని యందు మనము ప్రదర్శించాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఫెయిత్. Lord, I completely depend upon you. I completely believe in your word. I will not doubt according to your word, Lord. నీ వాక్య ప్రకారం నేను నమ్మిక ఉంచుతాను కానీ నేనేమాత్రము సందేహించనయ్యా అని నువ్వు వాక్యాన్ని అంటే రీతిగా నువ్వు విశ్వసించగలితే నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టాన్ని దేవుడు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమంతా మనం ఈరోజు ఏం చేయాలి అంటే, మనలో ఉన్న సందేహాన్ని మనం గుర్తించి ఆ సందేహాన్ని మనము తొలగించమని ప్రభుని వేడుకోగలితే, ఆయన సంపూర్ణ విశ్వాసము అంటే నిరీక్షణ దేవుడి యొక్క నింపగలితే దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతిదినము మనం ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉంటున్నాం, మంచిదే. కానీ ప్రార్థన చేస్తున్న క్రైస్తవం దేని గురించి ప్రార్థన చేస్తున్నాము? అయ్యా ఎగ్జామ్స్ లో నాకు మంచి రిజల్ట్స్ అయ్యా, మంచి ఉద్యోగం అయ్యా, ఒక గృహంలో ఇచ్చేయ్యా, కాకపోతే ఏదో ఒకటి అవసరతల గురించి ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉంటాం. కానీ మనం ఎటువంటి క్రైస్తవులుగా ఉండాలి అంటే, మన విశ్వాసాన్ని పెంపొందించమని అడిగే క్రైస్తవులుగా మనం దేవుడి దగ్గర ఉండాలి. బికాస్ యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ డే బై డే. ప్రతి దినము నువ్వు ప్రభుత్వాన్ని గడుపుతుండగా నీ విశ్వాసము అధికపరచబడుతున్నదా? విశ్వాసంలో ఎట్లుంటున్నావు? నీ విశ్వాస స్థితిలో ఏ స్థాయిలో ఉంటున్నావు? నిన్నటి విశ్వాసం ఏ రోజు పనికిరాదు. ఈరోజు ఇంకొద్దిగా బలమైన విశ్వాసం నీకు కావాలి. అంటే బలమైన విశ్వాసం నీకు కావాలంటే నీ సావాసము ప్రభుత్వం నీకు నిన్నటి దినం కన్నా ఈ దినము కాస్త ఎక్కువగానే ఉండాలి. అప్పుడే విశ్వాసము పెంపొందించబడుతుంది. మనంతటా మనం విశ్వాసంలో పిలబడుతున్నాం అంతేగాని దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం ఏమాత్రము విశ్వాసంగా మనం ఆయన దృష్టిలో కనిపిస్తలేదు. కానీ అవిశ్వాసంతో మనం కళ్ళడిల్లిపోతున్న వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏదో వచ్చిన మనం నేటి కన్నా ఈ రోజు నుంచి అయినా పరిస్థితులు చూడదు, పరిస్థితుల ముందున్న దేవుడిని చూడదు. పరిస్థితులు చూసినప్పుడు మానవులుగా మనకు భయం పట్టుకొని వస్తుంది. ఒకలాంటి అధైర్యం మనలో పుడుతూ ఉంటుంది పరిస్థితులు చూసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కొండ గురించి మనం మాట్లాడుకున్నాం, మరి ఇప్పుడే ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను చూసినప్పుడు నీకు భయం కలిగిస్తుంది సమస్య. కానీ సమస్యకున్న ముందు దేవుడు ఉన్నాడే, ఆ దేవుడిని నువ్వు చూడగలితే ఆ సమస్య నీకు ఏమాత్రమో అక్కడికి రాదు. ఎందుకంటే నీ దేవుడు నీకుంటున్న సమస్య కన్నా ఆయన గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడి వైపు చూడడం నేర్చుకోవాలి. ఇదే విశ్వాసంలో ఎదుగుదల అంటే. మనం జీవితాల్లో చాలాసార్లు వ్యక్తిగతంగా కష్టాన్ని చూస్తూ ఉంటాము. కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని కష్టాల వైపు చూస్తూ దేవుడిని ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడిని చూసేవారుగా ఏమాత్రమో మనం ఉండలేని వారుగా మనం. But don't look at your problems, but look at the God who is before your problems. ఒక సమస్య నీ జీవితంలో వచ్చింది అంటే దేవుడు అనుమతిస్తేనే వస్తుంది అని నమ్మాలి. అది విశ్వాసం. ఆ ప్రాబ్లం నుంచి దేవుడు పరిష్కారం నీకు అనుగ్రహిస్తాను అని
నువ్వు దేవుని వైపు చూడడమే నిజమైన విశ్వాసం. కాబట్టి ఇది నా జీవితంలో నేటి నుంచైనా మన జీవితాల్లో ఉన్న కష్టాలను మనం చూడడం కాదు, కానీ మన దేవుడు ఎవరు ఆయన గుర్తించి కష్టాలని పక్కన పెట్టి ప్రభుకి మనలో ఉంటున్న ఇంకొక అవివేకత ఏంటంటే మనం దేవుడికి మన కష్టాలు చెప్తాం. అవునా? ప్రభా నేను అప్పుల పాలైపోయినాయా, లేకపోతే శ్రమల పాలైపోయినాయా, ఇళ్ళ ఇబ్బందుల్లో పడిపోయినాయా, నన్ను క్షమించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. దేవుడి వైపు చూసి దేవుడికి ప్రార్థన చేస్తుంటాం. ఎందుకు? దేవుడికి కన్ను లేవా? దేవుడిని నేను చూస్తలేదా? నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు చిక్కబడి ఉండి కొట్టుమిట్టాడుతున్నావు ఆయనకు తెలియదా? తెలుసు. కానీ దేవుడి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన వైపు చూసి ప్రభా నువ్వు నన్ను లేవనెత్తుంటావయ్యా ఈ ప్రాబ్లమ్స్ నుంచి అని నువ్వు ప్రార్థన చేసే వాడి నాటి విశ్వాసిగా నువ్వు నిరూపించుకుంటావేమో, కనపరుచుకుంటావేమో అని అట్టి విశ్వాసంలో ప్రభు ఆయన చూస్తున్నాడు. అందుకని వాక్యం చెప్తున్నది, పిలవబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరు. ఈ ఏర్పరచబడ్డవారు ఎవరు తెలుసా? వాళ్ళ సమస్యలను కష్టాలను చూడరు, కానీ వాళ్ళ దేవుని వైపు వాళ్ళ కనులను నిలిపి ఆయన పరిష్కారం అనుగ్రహిస్తుండగా ఆ పరిష్కారాన్ని వాళ్ళు పొందుకునే వారుగా వాళ్ళ జీవితాల్లో ఉంటూ ఉంటారు అని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం. అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక చక్కటి మాట చూడండి. 9:24. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నాడు. కానీ తండ్రి దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి చేరుకున్నాక యేసయ్యని అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడు. ఏమనంటే నాలో అపనమ్మకము ఉండకుండా నీ సహాయం నాకు దయచేయాలి. కాబట్టి అపనమ్మకము అనేది అపవాది ద్వారా మనకి కలుగు చేసేది. అపవాది మనకి కలుగు చేస్తుంటాడు. అన్బిలీఫ్ అంటారు ఇంగ్లీష్లో. బిలీఫ్ అనేది దేవుడి యందు, అన్బిలీఫ్ అనేది ఈ లోకం నందు మనకు ఉంటుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మనిషిని ఏదైనా సహాయం వేడుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ చెప్తాడు, ఓకే అన్న నేను ఈరోజు ఈవినింగ్ నీకు 10,000 రూపీలు ఇస్తాను అంటాడు. ఇప్పుడు నేనేం చేస్తాను? విశ్వాసంతో ప్రశాంత్ ఇస్తాడు అని ఎందుకు చూస్తానా, లేకపోతే ఒక సందేహంతో ఉంటుందా? మనం మనుషులం కాబట్టి వాడు ఇచ్చేంత వరకు మనం విశ్వసించాలి. అందుకని ఇక్కడ తండ్రి కూడా వేడుకుంటున్నాడు ప్రభుని. ఏమనంటే మాలో ఉన్న అపనమ్మకాన్ని నువ్వు తొలగించయ్యా, అంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను కలిగి జీవించే కృపను నాకు దయచేయి. అంటే రీతిగా మన జీవితాల్లో కూడా ప్రభు వైపు చూసి మనలో ఉన్న అపనమ్మకాన్ని మనము తొలగించుకునే వారమై ఉన్నాం. ప్రభు తొలగిస్తాడు, కానీ మనంతటా మనం ఏమాత్రమో దాని నుంచి విడుదల మనం ఏమాత్రం పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మనం బలహీనులం, కానీ ఆయన బలవంతుడు అని మనం గుర్తించాలి. కాబట్టి మనలో ఉన్న అపనమ్మకము ఈరోజు దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాం. నేటికన్నా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం ప్రభుకి అప్పగించగలితే, మనల్ని బాగు చేయమని అడగగలితే, మనల్ని మరొకసారి ఆయన రక్తంతో కడగమని అడగగలితే, మనలో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని ఆయన తీసివేసి సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మికని ఆయన యందు మనకు కలగజేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఐ బిలీవ్ హెల్ప్ మై అన్బిలీఫ్. కాబట్టి దేవుడిని అడగాల, నాలో ఉన్న అపనమ్మకాన్ని నువ్వు తీసివేయి. ఇది కూడా ఒక ప్రార్థన, గుర్తించాలి. మాటలు కాదు ఇది. ఒక తండ్రి తన కుమారుడు యొక్క పరిస్థితులను బట్టి దేవుని దగ్గర మాట్లాడిన మాటలు కాదు ఇది, కానీ ఇది ఒక ప్రార్థన అని మనం గుర్తించాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని యందు మనము ప్రార్థిస్తున్న మనము, నీ ప్రార్థనలో ఒక అంశం ఉన్నది ఏంటి తెలుసా? నీలో ఉంటున్న అపనమ్మకాన్ని నువ్వు తొలగించమని ప్రభు నేను వేడుకోగలితే, ప్రభు నీలో ఉంటున్న అపనమ్మకాన్ని ఆయన తొలగించే దేవుడు ఆయన ఉంటున్నాడు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి విశ్వాసులుగానే ఉండాలి, కానీ అవిశ్వాసులుగా మనం ఏమాత్రమో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసంలో పిలువబడి మందిరానికి నడిపింపబడి మందిరంలో కూర్చొని దేవుడిని ఆరాధిస్తుందని దేవుడు మనం చూస్తున్నప్పుడు అవిశ్వాసంగా మనం ఆయన దృష్టిలో
కనబడుతున్నాము అనే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి నమ్మకం, విశ్వాసంతో దేవుని దగ్గరికి రా. త్రూ ఫెయిత్. నువ్వు నమ్ముతే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. నమ్ము, చేస్తాడు దేవుడు కార్యాలని. నమ్మగలుగుతున్నావా? అటు నమ్మకత్వాన్ని నువ్వు దేవుని సన్నిధిలో దేవుడికి కనపరచగలుగుతున్నావా? మీ పాస్టర్ గారు నేను కనపరచడానికి ప్రయత్నించగలుగుతావు. నీ పాస్టర్ గారు నీ ప్రయత్నాన్ని చూసి ఆయన సంతోషపడగలుగుతాడు. పాస్టర్ గారిని పక్కన పెడితే దేవుడిని ముందు పెట్టుకుంటే కనుక దేవుడిని సంతోషపెట్టే విశ్వాసం నీకుంటున్నాను. ప్రభు ఇంకొక దగ్గర సువార్తలు అంటుంటాడు, నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని భూమి మీద కనుగొంటున్నా అంటున్నాడు. అంటే మనమందరం ఎవరము? అవిశ్వాసులము. ప్రభు రాక సమయంలో ఉంటున్నాము. ఆయన అంటున్నాడు, నేను తిరిగి వస్తున్నప్పుడు నేను విశ్వాసాన్ని భూమి మీద కనుగొంటున్నా అని. మరి కాపాడుకుంటున్నాను విశ్వాసం. పౌలు భక్తుడు చెప్తున్న రీతిగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటున్నాడు. ఇంతకాలము సేవ చేసావు, ఇంతకాలము దేవుడి భక్తిలో ముందుకి కొనసాగావు, నేను నీ విశ్వాసము కాపాడుకుంటున్నావు. ఎట్టి విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావు? నీ విశ్వాసం అనుదినము పెంపొందింపబడుతున్నావా? నీ విశ్వాసంలో స్థిరపరచబడి ఉంటున్నావా? ఎట్టి విశ్వాసం నీకు ఉంటున్నది? నీ విశ్వాసము మనుషులకి కనపరచడం కాదు, కానీ దేవుడికి కనపరిచేవాడిగా ఉండాలి. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నా కుమార్తె నా యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నది అని దేవుడు సంతోషించేవాడిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తి అన్నా కావచ్చు, దేవుడు అది అడుగుతానే, నువ్వు ఆయన ఎంతో ఎట్టి విశ్వాసమును నిలిపి ఉండగలుగుతున్నావు అని దేవుడు అది మాత్రమే నీ అందు చూస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసం ఎట్లుంటుంది? ఒక్కసారి నీ విశ్వాసాన్ని నువ్వు సరి చూసుకోవాలి. నేటికన్నా విశ్వాసంలో స్థిరత్వము లేని వారిగా మన జీవితాలు ఉంటుంటే కనుక ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి నేటికన్నా ప్రభు స్థిరమైన విశ్వాసము నాలో నూతనం పుట్టించేగా నీ అందు నేను సంపూర్ణ విశ్వాసము కలిగిన వాడుగా జీవించే కృపను నా జీవితంలో నాకు అనుగ్రహించేయా అని మనం దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకిస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన స్థిరపరుస్తాడు, పెంపొందిస్తాడు అని తెలియజేస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 41 నేను పట్టుకొని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకున్నాను. సో డు నాట్ ఫియర్, ఫర్ ఐ యామ్ విత్ యు. దేవుడు ఒకటే చెప్తున్నాడు మనకి ఈరోజు. ఆ ఒక్క మాట మీద నువ్వు విశ్వాసం నింపగలిగితే కనుక నువ్వు తప్పక విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతావు అని దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు. భయపెట్టదు ఎవరండి? ఎవరు భయపెడతారు? మనని రౌడీలు భయపెడతారు, గుండాలు భయపెడతారు, మనుషులు మంచి ఏమంటారు బాడీ బిల్డర్స్ మనకన్నా బలవంతులు ఉంటే మనం భయపెడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు అంటున్నాడు. నువ్వు ఈరోజు భయపడుతున్నావు అంటే నువ్వు అక్కడ గుర్తించాలి ఏంటి తెలుసా? దేవుడిని నువ్వు గుర్తిరగలేదు, ఇంకా దేవుడిని నువ్వు మర్చిపోయావు. అందుకని నువ్వు ఈరోజు కూడా మనుషులను చూసి భయపడే వారిగా అనుకుంటున్నావు. కాబట్టి దేవుడు మనకు ఉంటుండగా వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మన పక్షమే ఉంటుండగా మనకి విరోధి ఎవడు ఉన్నాడు? ఎందుకంటే నువ్వు నేను మామూలు వ్యక్తులమే, కానీ మన దేవుడు మనతో ఉంటుండగా ఏ వ్యక్తి కూడా మన ముందు నిలబడలేడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను భయపడదు. కాబట్టి దేవుడు నీకు భయపడద్దు అని చెప్తుండగా ఆ ఒక్క మాటలో నువ్వు విశ్వాసం నింపగలుగుతున్నావు. నీలో ఉంటున్న భయాన్ని నువ్వు తొలగించుకొని దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసము కనపరచగలుగుతున్నావు. డు నాట్ ఫియర్, ఫర్ ఐ యామ్ విత్ యు అంటున్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ భార్య నీతో ఉండొచ్చు, నీ భర్త నీతో ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నీతో ఉండొచ్చు, నీ బంధుమిత్రులు నీతో ఉండొచ్చు, నీ పిల్లలు నీతో ఉండొచ్చు,
ఒకరోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అప్పుడు భయం ఆవరిస్తుంది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరు నీతో ఉన్నా ఎవరు నీతో లేకున్నా నువ్వు భయపడాల్సిన అవసరము నీకు లేదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు తప్ప మనకి ఈ లోకంలో ఎవరు ఉన్నారండి? ఎవరు అక్కడికి రారు మనకి, వాటి దేవుడు మనకి తోడై ఉన్నాడు. వాటి మన జీవితాల్లో ఒకటి గుర్తిద్దాం, ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా దేవుని ఎంత సంపూర్ణ విశ్వాసం నువ్వు నిలపగలితే, నువ్వు భయపడకుండా ధైర్యంగా ప్రభు ఉన్నాడు అని నువ్వు ముందుకి విశ్వాసంతో నువ్వు నడుచుకోగలితే, ఆయన నీతో ఉంటున్నాడు కనుక ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను పేరు పెట్టి పెంచుకున్నాడు, నిన్ను రక్తము చిందించి విలువ పెట్టి కొనుక్కున్నాడు. అంత మాత్రమే కాక చూడము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నీవు నా సొత్తు అంటున్నాడు. మీరు వెళ్ళపెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఈ రోజుకి కూడా కొన్ని కొన్ని సమస్యలను బట్టి కొన్ని విషయాలలో మనం భయపడుతూ ఉంటాం. ఎందుకు భయము? అటు సమస్యలు మన జీవితాల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ఆ సమయంలోనే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడని గుర్తించి నీ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోగలితే దేవుడు తన కార్యాలను నీ పక్షాల నుండి ఆయన జరిపించేవాడే ఉంటాడు. వాటి దేనికి భయపడదు ఈ లోకంలో. మనం ఎవరికన్నా భయపడే వారమై ఉన్నాము అంటే కేవలం దేవునికి భయపడే వారమై ఉండాలి అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అని తెలియజేస్తాడు. కాబట్టి డు నాట్ బి డిస్మే ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. నేను మీ దేవుడిని ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేస్తును, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాను. ఈరోజు ఇంట్లో పెద్దవారంటే ఒక ధైర్యం, తండ్రి ఉంటే ఒక ధైర్యం. కానీ తండ్రి ఒక్కసారి మనం కోల్పోయినామనుకో ఇల్లు ఏమైపోతుందో తెలుసా? ఆ ధైర్యంతో నేను పడిపోతుంది, ఆవరించబడిపోతుంది. ఎందుకంటే పెద్ద దిక్కుని కోల్పోయినప్పుడు ఇంట్లో ఒక లేమి లోటు అనేది మనం గుర్తించగలం. కానీ దేవుడు అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ నేను నీతో ఉన్నాను, నా దక్షిణ హస్తముతోనే నేను నడిపిస్తాను. నీ డాడీ నీకుంటే ఎంత ధైర్యంగా నువ్వు నిలబడతావు? మా డాడీ నాకు ఉన్నాడు. ఏమన్నా ఒకవేళ ఆడపిల్లలను ఎవరన్నా రోడ్ల మీద చిడాయించారనుకో, వాళ్ళకి ఏం చెప్తామంటే మా డాడీకి చెప్తారు, మా డాడీ నాకు ఉన్నాడు అని ధైర్యంతో వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకు? తండ్రి మీద ఉన్న విశ్వాసం. అట్టి రీతిగానే మన జీవితాల్లో ప్రభువుని గుర్తిరిగి రక్షకుడిగా అంగీకరించిన మనము ప్రభువుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రభు మనతో ప్రతినిత్యం ఉంటాడు. మనమే ఆయనను గుర్తించగా ఆయన సావాసంలో నిలిచి ఉండక మనం అధైర్యం అయిపోతూ ఉంటాం. వాటి ఈ రోజు నుంచన్నా నీ ప్రభు నీతో ఉన్నాడు అని గొప్ప ధైర్యం నువ్వు చేకూర్చుకునేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. అందుకనే తన వాక్యముతోని మనం ప్రతినిత్యము ఆయన ప్రోత్సహించి బలపరిచి మనల్ని వెలిగించి మనల్ని నడిపించాలని, ఆయనలో మనల్ని స్థిరపరచబడాలని ఆయన ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి హీ విల్ కంఫర్ట్ యూ. ఈరోజు మనము మనుషులు మనల్ని ఆదరిస్తారేమో అని మనం మనుషుల వైపు ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు ఎంతసేపు ఆదరిస్తారండి? వస్తే ఒక గంట, లేకపోతే 2 గంటలు, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఒక 6 గంటలు కూర్చొని ఫోన్లే అయిపోయిందిలే కాదులే దేవుడికి ధైర్యపరచాలని ఆదరిస్తారు. మళ్ళీ 6 గంటలు అయిపోయినాక వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నా ప్రభు అటువంటి వాడు కాదు. నువ్వు ఒంటరిగా వచ్చినప్పుడు నీతో నుండి నిన్ను ఆయన దక్షిణ హస్తముతోని ఆయన ఆదుకునే దేవుడు అయించాడు. కాబట్టి ప్రభువుని బట్టి మనము ఆ ప్రోత్సాహాన్ని పరిపక్వమని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాను అని దేవుడు. యోహాను సువార్త 20-27 వాక్యంలో ఒక మాట తోమాను చూడండి. యోహాను సువార్త 20-27 వాక్యం. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. కాబట్టి నీ ప్రభు ఎవరో నీకు తెలవాలా, నీ ప్రభు ఎవరో తాకి చూడాలి.
ఈరోజు మన మనుషులను తాకుతుంటాం, తల్లిదండ్రులను తాకుతుంటాము, బంధుమిత్రులను తాకుతుంటాం. నా ప్రశ్న ఏంటంటే, నీ కొరకు నా కొరకు కల్వరిశిలువలో తన ప్రాణం దారపోసి ఆయన శరీరం మొత్తం గాయపరచబడిన యేసుని నువ్వు తాకావా? అంటే విశ్వాసంలో నువ్వు ఉంటున్నావా? అంటే విశ్వాసం కలిగి ప్రభు దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా? తోమాతో అంటాడు, నువ్వు అవిశ్వాసం వల్లే ఉండదు, నీ వేరు పెట్టి నన్ను చూడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికి తెలుసా? ఆయన యుద్ధకు పిలుస్తున్నాడు. ఆయన ఎట్లున్నాడు తెలుసా? ఇప్పుడు సింహాసనం రాసేవాడు లేడైనా గాయపరిచిన వారిగా తండ్రి పరిపాలన నేటికి కూడా నీ వరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు ప్రభు నీకు నాకు ఒక ఇన్విటేషన్ పలుకుతున్నాడు. ఏమనంటే, నా కార్యాన్ని తాకించు. అవిశ్వాసి వలన ఉండడం నా చిత్తం కాదు, కానీ నువ్వు విశ్వాసి వలన ఉండడం నా చిత్తము అని దేవుడు తెలియజేస్తుంది. తోమాను ఎంత బిడ్డగా అయితే నా ఆహ్వానించి ఉన్నాడో, నేడు సంఘంలో చేర్చబడ్డ మనని కూడా God is calling us to come to him. వేలు పెట్టి చూడాలి గాయాలు, నీ కొరకైనా గాయపరచబడ్డాడు. నీ పాపాలు క్షమించడానికే, నీ ఆత్మకి రక్షణ కలిగించడానికే ఆయన గాయపరచబడి ఉన్నాడు. నేటికన్నా అవిశ్వాసి వలన ఉండాలి అంటే ప్రభుని నువ్వు తాకి చూడాలి, ప్రభుని నువ్వు చేరుకోవాలి, ప్రభు యొక్క గాయాలను గుర్తించాలి. పాట అయితే పాడుకుంటాం, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఏముంటది? ఆయన గాయపరిచిన శరీరం గురించి ఒక చక్కటి శరీరం ఉంటుంది. కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో నడిచేదాను. కాబట్టి ఆయన గాయాలని మనం తాకి చూడాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. అప్పుడే నీ విశ్వాసము సంపూర్ణమవుతుంది. నువ్వు ప్రభు ఎవరిని గుర్తించాలి. ప్రభు నీ కొరకు కల్వరిశిలువలో తన దేహాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆయన దారపోసాడని నువ్వు గుర్తించాలి అంటే, నువ్వు తోమావలే అవిశ్వాసిగా కాక విశ్వాసముతో నీ దేవుడిని నువ్వు తాకి చూసినప్పుడే నీ విశ్వాసము సంపూర్ణత చేయబడుతుంది. కాబట్టి God is calling us. మందిరానికి వచ్చినంత మాత్రమే దేవుని దగ్గరకు వచ్చినాం అనుకుంటే అది మన అవివేకం. ప్రభుని తాకించడం, ఆయన శరీరం నీ కొరకు దున్నబడ్డది. పొలం ఎట్టి రీతిగా అయితే దున్నబడుతుందో అటు రీతిగా నీ కొరకు నా కొరకు ఆయన శరీరం దున్నబడ్డది. ఆ గాయాలలో మనం వేలు పెట్టి చూస్తేనే మన విశ్వాసం సంపూర్ణమవుతుంది. నేటికన్నా అవిశ్వాసి వలె కాక విశ్వాసి వలె ప్రభుని చేరుకో. మందిరానికి ఆదివారం వచ్చేస్తే సరిపోదు. ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నా అని ఆచార భక్తిలో ఉంటే సరిపోదు. ప్రభు యొక్క గాయాన్ని తాకేవాడిగా నువ్వు చేరగలుగుతున్నావు, ఆయనకంత సమీపస్తుడిగా నువ్వు చేరగలుగుతున్నావు. ప్రభు యందు ఆయన గాయాన్ని తాకినను వాటి విశ్వాసమును, వాటి నిరీక్షణతో నువ్వు ఆయన వైపు నువ్వు చూడగలుగుతున్నావు. లేకపోతే నేటి నుంచన్నా ప్రభు చెప్తుండగా తోమవారి అవిశ్వాసంలో ఉండడానికి వెళ్ళి, నేను నీ కొరకు నా ప్రాణాన్ని దారపోసాను, నేను నీ కొరకు పునరుద్ధరణై తిరిగి లేచాను, నేను మళ్ళా మీ కొరకు తిరిగి రాబోతుండగా మీ విశ్వాసాన్ని మీరు అధికపరచుకోండి, పెంపొందించుకోండి, నా యొక్క సంపూర్ణ విశ్వాసము నిలిపి ఉండండి అని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఒక అంశం అయితే ప్రతిదినము ప్రార్థన చేయండి, ప్రతిసారి ప్రార్థన చేయండి. ఏంటంటే, నాలో ఉన్న అవిశ్వాసాన్ని నేను తొలగించేగా, సంపూర్ణ విశ్వాసాన్ని నేను కలిగి జీవించే కృపను నీ యుద్ధ నుంచి నేను పొందుకునే వాడిగా నీ సహాయము నాకు అనుగ్రహించేయా అని దేవుడు మనం వేడుకుంటే కనుక దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి తోమా జీవితం ద్వారా దేవుడు మనకు ఒకటి జ్ఞాపకము చేస్తున్నాడు. ఏంటంటే, బాప్తిజము తీసుకుంటే సరిపోదు, రక్షణ పొందుకుంటే సరిపోదు, కానీ రక్షణ పొందుకున్న, బాప్తిజం పొందుకున్న మనము మన గాయాలను మనం తాకినప్పుడే మనకి సంపూర్ణమైన విశ్వాసము అనేది మన దేవుడు అనుగ్రహించడం.
అందుకనే ప్రభు అంటుంటాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. మనం వెళ్ళి ప్రభుని తాకక్కర్లే, మన హృదయంలో మనం విశ్వసిస్తే చాలు. తోమా విశ్వసించలేకపోయాడు. అవిశ్వాసిగా ప్రభు దృష్టిలో ఆయన తను కనపరుచుకున్నాడు. ప్రభుని అడుగుతున్నాడు, నేను నా వేలుని గాలిలో పెడితేనే కానీ నేను నమ్మనా. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారిని నా చూడకుండా నమ్మిన వారిని వాటి బిలీవ్. ప్రభు నీ కొరకు చనిపోయాడు, ప్రభు నీ కొరకు పునరుద్ధరణ తిరిగి లేచాడు, ప్రభు నీ కొరకు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అంటే విశ్వాసాన్ని నీ హృదయాంతరంగాల్లో నుంచి నువ్వు అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఆయన నామంలో కనపరచగలిగితే కనుక తప్పక ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతుండగా తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ విశ్వాసం కొద్ది ఆయన నిన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు అని చెబుతాడు. 29 అధ్యాయం 11 నుంచి. నేను మిమ్మల్ని వచ్చి రాబోన కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి ఏమాత్రము కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి for I know the plans I have for you, declares the Lord, plans for a welfare and not evil, to give you a future and a hope. కాబట్టి దేవుడు నీ పట్ల చక్కటి ప్రణాళిక కలిగిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా? నువ్వు ఒక అంబానీ అవ్వాలన్నా ఒక అదాని అవ్వాలన్నా కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నువ్వు ఆయన రాజ్యంలో చేర్చబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ధనవంతులు అని పిలువబడుతున్న వారు చాలా మంది ఈ లోకాన్ని వాళ్ళు చూసారు, అనుభవించారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ సంపద అంతటి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అది దేవుడు అంటున్నాడు, మీకు రాబోతున్న దినాల్లో ఒక నిరీక్షణ కలుగునట్లు, అనగా దేవుని రాజ్యము మీరు కొరకు రాబోతున్నది, దాని యందు మీరు స్థిరపరచబడాలి అని దేవుడిని అనుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా వీ హ్యావ్ టు బీ ఆన్ అ ప్రిపరేషన్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి మనం చేర్చబడాలి అంటే నీకు తగిన సిద్ధపాటు కావాలి. అందుకనే రాబోతున్న దినాలలో నీకు నిరీక్షణ కలుగునట్లు అంటున్నాడు. అంటే నువ్వు ఆయన ఏంటంటే విశ్వాసం కలిగి జీవించే క్రైస్తవుడు అయి ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో నీకు ఒక స్థానము సిద్ధపరచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడలేదు, నా తండ్రి అంటే అనేక గృహాలు నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను మళ్ళా మీ యొద్దకు వచ్చి నేను ఉంటున్న స్థలంలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు నేను మళ్ళా రాబోతున్నాను అంటున్నాను. దిస్ ఇస్ ద బ్లెస్డ్ హోప్ గాడ్ హస్ గివెన్ us. శుభప్రదమైన నిరీక్షణ ఇదే. ఈ లోకం కాదు, లోకంలో స్థిరపడడం కాదు. మన జీవితాలు దేవుని రాజ్యంలో స్థిరపరచబడాలి. దేవుని రాజ్యంలోనికి మనం చేరేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలోని పిలువబడితే సరిపోదు, కానీ తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉంటున్నామా అని మనని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్నట్టు వాక్యంలో రాబోతున్న దినములలో మీకు నిరీక్షణ కలిగినట్లు ఆయన విశ్వాసం ఉంచు. విశ్వాసం లేకపోతే నిరీక్షణ లేదు. విశ్వాసం ఉంటేనే నిరీక్షణ. ఈరోజు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉంటే తప్పక నిరీక్షణ ఉంటుంది ప్రభు యందు. ఈరోజు నీకు విశ్వాసం లేదు కాబట్టి ప్రభు యందు నువ్వు నిరీక్షణ కలిగిన వాడిగా ఉండలేకపోతున్నావు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికల్లో భక్తుడైన పౌలు చెప్తూ ఉంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించద్దు, సంతోషించండి. యోహాను సువార్తలో వచ్చేగానే నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవించుతారు అని ప్రభు చెప్తున్నాడు. యాజ్ ఐ లివ్ యూ విల్ ఆల్సో లివ్ అంటున్నాడు. బట్ ఇది జీవితం కాదు, రాబోతున్నది జీవితం. అది నువ్వు ప్రభుత్వం గడుపుతావా లేకపోతే నిత్య నాశనంలో గడుపుతావా అన్నది అది నీ నా చేతుల్లో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము నిరీక్షణ కలిగిన వారమై మనం ఉన్నాం. కాబట్టి ప్రభువులో మనం ఆనందించడం నేర్చుకుంటే కనుక మన విశ్వాసము మన నిరీక్షణ అధికపరచబడుతుంది. నేను ఎప్పుడైనా బలహీన పడేటప్పుడు నేను పాటలు పాడుకుంటూ ఉంటాను.
దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పాట పాడమాట. ఎందుకంటే ఆ పాట నాకు ధైర్యాన్ని కలిగిస్తుంది. నా నోటిన ఆ కృముదలని అది తొలగిస్తూ ఉంటుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా నాలో ఎలాగో కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈరోజు ఎవరన్నా మనుషుల వైపు నిరీక్షణ వస్తున్నావు, మనుషులను మోసం చేసేస్తారు, మనుషులను విడిచిపెట్టిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిరీక్షణ వస్తే ఎల్లకాలము మీరు జీవిస్తారు అంటున్నారు. బట్ పుట్ యువర్ ఫెయిత్ అండ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. మనుషుల వైపు చూడద్దు. మనుషులు ఈ రోజు ఉంటారు, వెళ్ళిపోతున్నారు. అంటే నేనైనా అంతే, మీరన్నా ఈ రోజున మీరు చూస్తున్నారు, రేపటి దినాన నన్ను చూడకపోవచ్చు. నేను ఇక్కడ ఉండి మీకు ప్రోత్సాహము కలిగజేస్తున్నానేమో దేవుని వాక్యంతో, కానీ నేను మీకు ఒకటి చెప్పగలుగుతున్నాను. ఏంటి తెలుసా? నేను రేపటి దినాన్ని ఇక్కడ లేనప్పటికీ, ఫిలిప్పన్న మీ కళ్ళ ముందు కనిపించినప్పటికీ మీరైతే ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? దేవుని సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారిపై ఉండాలి. ఇది నా ప్రయాసం. వాటి దేవుని నిరీక్షణ కలిగిన వారిపై మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. ఇతరుల రాసిన పత్రిక ఒక ఆఖరిగా చూసుకొని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయం 6వ వాక్యం. ఇతరుల రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుని యందు వచ్చువాడు, దేవుని ఎందుకు వచ్చువాడు? ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు ఆయన తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. క్రైస్తవులుగా పిలవడతాము, క్రైస్తవులుగా గుర్తింపు పొందుకుంటాం, కానీ క్రైస్తవులుగా మందిరంలో అడుగు పెడుతున్న నువ్వు విశ్వాసం లేకుండా దేవుని స్తుతిస్తే కనుక దేవుని దృష్టిలో ఏమాత్రమో అంగీకారము కాలేదు. యూ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. విశ్వాసం కలరా ఆయన ఉన్నాడని, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడని, మనవ ఆలకిస్తాడని, దానికి ప్రతిఫలం ఆయన దయచేస్తాడని, అంటే విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించేవాడిగా నువ్వు రాగలిగితే కనుక దేవుని దగ్గర నుంచి నువ్వు జవాబుని తప్పక నువ్వు పొందుకోగలవు. యోనా గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, యోనా కాలంలో దేవుడు యోనాని ఆయన దర్శించినప్పుడు మానవులు ఎంతో చెడిపోయినారు అని చెప్పి దేవుడు ఒక ఓడని సిద్ధపరచమని చెప్పినప్పుడు అప్పటి వరకు ఉంటున్న గమ్మత్తైన సంగతి ఏంటి కదా ఈ లోకం మీద, అప్పటి వరకు వర్షం అంటే ఏంటో ప్రజలకి తెలియదు. అప్పటి వరకు వర్షము కురవలేదు. కానీ ఈ ముసలివారైన యోనా సముద్ర తీరాన కాక అడవిలో నోవాని ఆయన పెంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నోవాని ఏర్పరచుకున్నప్పుడు ఆయన విధేయత కలిగి దేవుని మాటలు పిలువబడి అంటే విశ్వాసం నిరీక్షణ నిలిపిన వాడే ఉంచున్నాడు కనుకనే ఆ ఓడని సిద్ధపరచుకున్నాడు. దేనికి తెలుసా? ఆయనకి తెలుసు ఎవరు నా మాట విన్నారు కానీ నా కుటుంబం నన్ను నేను రక్షించుకోవాలి అని. అంతే, దేవుని మాటలు విన్నాడు, కుటుంబంతో సహా తన పిల్లలతో సహా ఆ ఓడని సిద్ధపరచాడు. రానే వర్షింది, వర్షము, జలప్రలయము మానవులందరినీ తప్పిపెట్టేసింది. దేవుడు ఎంత కోపిస్తున్నాడు అంటే నీళ్ళతో కూడా మనుషులు చంపేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఒకటి గుర్తించాలి, ఏంటంటే దేవుడు ఎంత విశ్వసించాలి. దేవుడు చెప్పాడు అంటే ఆయన చేస్తాడు. ఆయన కార్యాలను చూడాలంటే ఆయన చెప్పిన మాటకి నువ్వు లోబడిన వాడుగా నువ్వు ఉన్నావా అని నిన్ను నువ్వు సరిచూసుకునే వాడుగా రాబోతున్నాను అని చెప్పాడు. నువ్వు అది ఎదుర్కోవాలి, ఆయన నువ్వు మధ్యాకాశంలో కలుసుకోవాలి అంటే నీకు తగ్గిన సిద్ధపాటు, విధేయత, వినయము కలిగిన మనసు నీకు ఉండాలి. అంటే రీతిగా నువ్వు సిద్ధపరచబడగలిగితే కనుక నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ కుటుంబస్తులను కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. ఇవన్నీ మనం చేయక దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే అనుకుంటే మనం మోసపోతాం. అందుకని వాక్యం చెప్తుంది కదా, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఎవడు ఏమి విత్తుతాడో ఆ పంటనే పోస్తాడు.
కాబట్టి ఈరోజు ఒకటో మనం గుర్తిద్దాం. ఏంటి తెలుసా? ఏమి వెతుకుదాం దేవుని సన్నిధిలో. దేవునికి నీ కానుకలు 5,000, 10,000, 50,000 అక్కర్లే. దేవుని దగ్గర లేక కాదు, అది అయినది అనే ఆజ్ఞ. పాత నిబంధన ప్రకారం ఆజ్ఞ. అది నీకు వస్తున్న రాబడిలో ఆయనకి చెల్లించాల్సింది 10వ వంతు ఆయనకు చెల్లించాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? నేడు కొత్త నిబంధన క్రైస్తవులుగా నువ్వు దేవుని యందు వచ్చి నువ్వు విత్తుతున్నావే, ఏమి విత్తుతున్నావు? విశ్వాసాన్ని విత్తు దేవుని యందు, దాని పంట నువ్వు తప్పక వస్తావు. విశ్వాసంతో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే తప్పక దేవుని రాజ్యంలోనికి నువ్వు చేరగలవు. నువ్వు అదే చేశాడు. దేవుడు చెప్పాడు, ఉడగట్టమన్నాడు, ఉడగట్టించాడు. అంటే అదిగానే ఆది కాండం 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాడు, జలప్రలయం వచ్చింది. నోవా అయితే ఓడగట్టాడు, కానీ అక్కడ ఉన్న ఒక మర్మం ఏంటి తెలుసా? దేవుడు తలుపుని బిగించేశాడు. అంటే ఓడిప్పలేడు, ఓడు తీయలేడు. ప్రకటన గ్రంథంలో అంటుంటాడు కదా, నేను మీ కొరకు ఒక ద్వారము తెరిచి ఉన్నాను, దీన్ని ఎవరు తీయలేరు. అది తీసుకున్నంత కాలమే మనకు అవకాశం ఇవ్వబడుతున్నది. అది ఒక్కసారి ముయ్యబడ్డదనుకో, మనం ఎంత నోరు నెత్తి కొట్టుకొని ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఏమి చేసినా నేను నిర్లక్ష్యంతో పొందుకున్న రక్షణ ఒప్పుకోడు. అంటే సమయం ఉంటున్నప్పుడే సమయం సద్వినియోగపరుచుకొని నేటికన్నా ఆయన ఎప్పుడన్నా రాబోతుండదా తగిన సిద్ధపాటు కలిగిన వారిని మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించుకునే వారిని మనం. కాబట్టి దేవుడు చెప్తున్న రీతిగా నీలో సందేహం ఉండదు. ఈరోజు మనుషులు డౌట్ పడుతుంటారు. ఎందుకు తెలుసా? డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనుషులే కలహాలు రేపుతూ ఉంటారంట. నాకు అనిపిస్తుంటది, మనుషులు దేవుని స్వరూపంలో చేయబడ్డారు కదా, ఎందుకు వీళ్ళు కలవరాలని లేపుతూ ఉంటారు అంటే, మనుషులు మంచోళ్ళే, కానీ వాళ్ళలో చేరిన దురాత్మ ఉంటుంది చూడు, అది కలవరాలని లేపుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరికి వారైనప్పటికీ నీ విశ్వాసం ఏమైంది? అవిశ్వాసంగా ఉంటున్నావా? లేకపోతే పరులకు సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడి కలహాలు రేపుతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే విశ్వాసంగా ఉండగలితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాక నీ జీవితంలో కలహాలు రేపుతున్న వారి జీవితంలో కూడా నీ ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి డౌట్ అనేది మన జీవితంలో ఉండదు. భయం అనేది మనం ఎప్పుడు కలిగి జీవించాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారమై ఉంటాను. ఒక్కసారి నేను ఒక్కటో సింపుల్ ఫేజ్ చెప్తాను, మీకు చెప్పి ముగించేస్తాను. నేను ఏ సమస్య నా జీవితంలో వచ్చినప్పటికీ కూడా నేను ప్రభుకి ఒకటి చెప్తాను. ఏంటి తెలుసా? ప్రభా, ఈ సమస్యను బట్టి నేనైతే ఏమి చేయాలని, ఒకవేళ నా పొరపాటుని నన్ను క్షమించు, కానీ ఈ సమస్యని నేను చేతులకు అప్పగిస్తున్నాను అని నేను ఆ సమస్యని ప్రభు చేతులకు అప్పగించినాక నేను తేలికపరచబడి ఇంకెప్పటికీ ఆ సమస్య గురించి ఆలోచించే వ్యక్తిని మాత్రం అది నా విశ్వాసం. ఎందుకంటే నా ప్రభుకి నేను అప్పగించిన కనుక నా ప్రభుకి తెలుసు దాని యొక్క పరిష్కారము, దాని యొక్క సొల్యూషన్ ఏంటో ఆయన చూసుకుంటాడు. కానీ నేను దాని గురించి కూర్చొని మళ్ళీ వరి అయిపోయినా అనుకో, నేను అవిశ్వాసంగా మిగిలిపోతాను ప్రభు దృష్టిలో. వాటి ఏ సందర్భంలో నువ్వు అవిశ్వాసంతో ఉంటున్నప్పటికీ అది దేవునికి అప్పగించేసే ఒకటే నమ్మం, ఏమనంటే నా ప్రభుకి నేను అప్పగించాను, నా ప్రభు దాన్ని చూసుకుంటాడు, నడిపిస్తాడు అని చెప్పి నువ్వు వదిలేయగలితే ప్రభు చేతిలో. దాని గురించి నువ్వు చింతించకుండా ఉండగలిగితే, ప్రభు యొక్క సంపూర్ణ విశ్వాసంలో నువ్వు నిలుపగలిగితే, నీ విశ్వాసత ద్వారా ప్రభు తన గొప్ప కార్యాలని నీ నా జీవితంలో అయినా జరిగిస్తాడు. దేవుడు అటువంటి కొరకు మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచినట్టు విషయాలు కలుమస్తున్న ప్రార్థన చేసుకోండి. ప్రశ్న ప్రార్థన